10th అండ్ 12th స్కోర్స్ లోగా ఉన్నాయా? మీకు ఐఏఎంకేలో ఎంబీఏ చేయాలి, బట్ లో స్కోర్ వల్ల మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుందో లేదని టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలామంది జనరల్ ఎంబీఏ ఆలోచిస్తారు, కానీ ఐఏఎం కోయికూల్లో పీజీపీఎల్ఎస్ఎం అనే బ్యూటిఫుల్ స్పెషలైజేషన్ ఉంది. అండ్ ఇందులో సెలెక్ట్ అవ్వడానికి 3 సీక్రెట్ టిప్స్ ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తున్నా. సో లెట్స్ డైవ్ ఇన్. సీక్రెట్ వచ్చేసి అకాడమిక్ డైవర్సిటీ. మీరు ఒక నాన్ ఇంజనీర్ అంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, కామర్స్ కానీ, సమ్ అదర్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటే మీకు ఇదొక బిగ్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఐఏఎంకేలో ఇంజనీర్స్కి కట్ ఆఫ్స్ అనేవి చాలా హైగా ఉంటాయి కంపేర్ టు నాన్ ఇంజనీర్స్. అండ్ ఇంకా నాన్ ఇంజనీర్స్కి 10% స్కోర్ కూడా వస్తుంది. ఇఫ్ మీకు లిబరల్ స్టడీస్ మీద ఎంతో కొంత అవగాహన ఉన్నా, మీ స్టడీస్ మీద మీకు కొంచెం కమాండ్ ఉన్నా, మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్ సీక్రెట్ వచ్చేసి ఇంటర్వ్యూ. మీరు కనుక ఇంటర్వ్యూలో మీరు ఒక సిచ్యువేషన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించగలిగితే మీరు ఐఏఎంకే పీజీపీఎల్ఎస్ఎంలో సెలెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఐఏఎంకే పీజీపీఎల్ఎస్ఎంలో మోస్ట్లీ మీరు మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్స్ ఎంత బాగా చేస్తారన్న కన్నా మీరు ఒక సిచ్యువేషన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఎలా ఆలోచిస్తారో వాళ్ళు చెక్ చేస్తారు ఒక ఆస్పిరెంట్కి. సో ఇంకా ఎల్ఎస్ఎం ఇంటర్వ్యూస్లో మోస్ట్లీ హ్యుమానిటీ సబ్జెక్ట్స్ అండ్ ఆర్ట్స్ రిలేటెడ్, సమ్ సైకాలజీ రిలేటెడ్ దాని మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ సపోజ్ మీరు కనుక బెటర్ ఆన్సర్స్ ఇచ్చారనుకోండి అండ్ ఇంటర్వ్యూ ప్యానల్లో మీరు ఎలిజిబుల్, మీరు సెట్ అవుతారు అంటే మీరు సెలెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సీక్రెట్ వచ్చేసి మీ ప్రొఫైల్లో ఉన్న మీ స్టోరీ స్ట్రాంగ్గా ఉండాలి. మీరు ఎందుకు ఎంబీఏ చేయాలనుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఐఏఎంకే ఎల్ఎస్ఎం స్పెషలైజేషన్లో ఎందుకు చేయాలనుకుంటున్నారని మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. అండ్ మీ క్లారిటీ ఎంత ఉందో వాళ్ళు చెక్ చేస్తారు. ఇఫ్ సపోజ్ మీ క్లారిటీ, మీ ఫ్యూచర్ గోల్స్ బెటర్గా ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయంటే, మీరు ఎల్ఎస్ఎంకి మ్యాచ్ అవ్వగలుగుతున్నారంటే మీరు ఐఏఎంకే పీజీపీఎల్ఎస్ఎంలో ఎంబీఏ చేయడం ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీ 10th అండ్ 12th అండ్ గ్రాడ్యుయేషన్ స్కోర్ నా కామెంట్లో మెన్షన్ చేస్తే నేను ఆ కామెంట్స్లో మీ స్కోరింగ్ని కంపేర్ చేసి మీరు ఈ స్పెషలైజేషన్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉందని మీకు నేను రిప్లై ఇస్తాను. సో ఇంతవరకు నా వీడియో చూసుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. బాయ్.